హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. ఎమ్మెల్యేలందు జనసేన ఎమ్మెల్యేలు వేరయ్యా. చాలా మంది జనసేన ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, జనసేన ఎంపీ గారి తాలూకా, ఇలా చాలా మంది చాలా రకాలుగా చెప్పుకుంటారు. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంతమంది మంత్రులున్నా, ఎంతమంది ఎంపీలున్నా జనసేనకు ఉండేటువంటి ఆ ఫీలింగ్ వేరండి. ఎందుకో తెలీదు, వాళ్ళు కూడా అలాగే ఉంటారేమో అనిపిస్తుంది. వాళ్ళలో ముఖ్యంగా గెలిచినటువంటి ఇద్దరు ఎంపీలు, ఒకళ్ళు బాలశౌరి గారు మచిలీపట్నం నుంచి, ఇంకొకళ్ళు కాకినాడ నుంచి పిఠాపురం కాన్స్టిట్యున్సీని కూడా చూసుకున్నటువంటి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, టీ టైం ఉదయ్ గారు అంటారు. ఆయన ఏ ముహూర్తాన జనసేనలో జాయిన్ అయ్యారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఒక సపరేట్ ట్రెండ్ గానే చూడాలి. ఈవెన్ ఆయన గెలిచిన తర్వాత ఆయన కేంద్రం దగ్గరికి వెళ్ళటం, ఎంపీగా వెళ్ళటం, అక్కడ కూడా జనసేన ఇంపాక్ట్ చాలా బలంగా చూపించడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక కొత్త ట్రెండ్ ని సెట్ చేసుకోవడం కోసమే ఉంటారేమో అనిపిస్తుంది. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పనితీరు, వాళ్ళ మాటలు, వాళ్ళ చేతలు అన్నీ కూడా అంతేనేమో. ఎందుకంటే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి తాలూకా, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యేలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎంపీలు కాబట్టి వాళ్ళన్నీ కూడా కొత్తగానే ఆలోచిస్తారేమో అని అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. వీళ్ళు చాలా వరకు చేశారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే ఇంకొంచెం ముందు ఉంటారేమో అనిపించింది. ఎందుకంటే కాకినాడలో ఒక సరికొత్త టెక్నాలజీని ఆయన ప్రవేశపెట్టినట్టుగా అనిపించింది. ఒక రోడ్లకి సంబంధించి, రోడ్లు ఎక్కడన్నా ప్యాచ్ వర్క్, ఏమన్నా రిపేర్లు అంటే ఎక్కడన్నా పాడైపోయి ఉంటే దానికి కూడా ఒక అంబులెన్స్ ని పెట్టి, రోడ్లు బాగు చేయడానికి అంబులెన్స్ ఏంటి అని అనుకుంటున్నారా? అంతే. ఎందుకంటే వాళ్ళు జనసేన ఎంపీలు, వాళ్ళు జనసేన ఎమ్మెల్యేలు, వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. ప్రజలకు ఎలాంటి అవసరం ఉంటే వాళ్ళు ఎంతలా ముందుకు వచ్చి ఎలా సేవ చేస్తారో ఇవి చాలా సందర్భాల్లో చూసాం. ఎస్పెషల్లీ మొన్న కాకినాడ ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించినటువంటి తుఫాన్ వచ్చినప్పుడు కాకినాడ జనసేన పార్టీ కావచ్చు, లేదంటే మొత్తం అందరూ కూడా ఎలా మ్యాసివ్ ఇంపాక్ట్ చూపించారో మనం చూసాం. కానీ అదే తరహాలో రోడ్లని కూడా ఎక్కడన్నా ఏ ఇష్యూ వచ్చినా, ఎలాంటి గోతులు పడిపోయినా వెంటనే ఒక అంబులెన్స్ లాంటిది ఏర్పాటు చేసి అక్కడికి ఆ వెహికల్ వెళ్ళిపోద్ది. అక్కడ ఆపేసుకుని కొన్ని ఎక్విప్మెంట్స్ అక్కడ దిగిపోయి ఆ రోడ్డుని అప్పటికప్పుడు నిమిషాల వ్యవధిలోనే రెడీ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచేయడం. ఇది గతంలో ఎక్కడ జరిగేది ఏంటి అంటే, ఎక్కడో ఫారెన్ లో ఇలాంటి కల్చర్ అయితే ఉండేదట. కానీ మన ఇండియాలో, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో, అది కూడా కాకినాడలో జరుగుతుంది అంటే ఇది ఎవరి చలవో తెలుసా? కేవలం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు. ఆయన ఉండేటువంటి ఇంపాక్ట్ అలాంటి, ఆయన ప్రజల మీద ఆయన చేసేటువంటి సేవాభావం అలాంటిది అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారే కాదు, మేము కూడా అదే స్థాయిలో పనిచేయడానికి, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మేము కూడా ముందుంటానికి మేము కూడా ఎంపీలు అయ్యాం. డెఫినెట్ గా ఆయనకి మించి కాకపోయినా ఆయన స్థాయి వరకు మేము వెళతామని తంగెళ్ల శ్రీనివాస్ గారు కూడా అదే తరహాలో ఒక కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. చాలా మంచి ఫలితాలను ఇస్తుందని కూడా చెప్తున్నారు. ఇవి చాలా వరకు కూడా ఆయన నార్మల్ గా కూడా చిన్న ఉద్యోగస్తులు, అంటే చిన్న వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకందరికీ కూడా టీ టైం ద్వారా తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాన్ని పొందేటువంటి టీ టైం కల్చర్ని ఆయన అలవాటు చేశారు. ఎంతో మంది నిరుద్యోగ యువతకి ఒక ఓనర్ అయ్యేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఆయన ఇచ్చినటువంటి టీ టైం ద్వారా చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. అలాంటి వ్యక్తి సామాన్యుడు రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన ఒక మంచి సక్సెస్ అయ్యారు, ఈరోజు ఎంపీ అయ్యారు. ఒక మంచి ఇంపాక్ట్ కూడా ఆయన నియోజకవర్గంలో చూపిస్తున్నారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఇన్ఫ్లుయెన్సెస్ అని చెప్పాలి. అంతే. అందుకనే అంటారు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి తాలూకానే, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల తాలూకానే, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ తాలూకానే. జనసేన ఎమ్మెల్యేలు అంటే అంత, జనసేన ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా వాళ్ళ స్టైలే వేరండి, వాళ్ళ నిజాయితీయే వేరండి. అది ఎక్కడున్నా, ఏ రేంజ్ లో ఉన్నా వాళ్ళు ప్రజల కోసం ఏదో ఒక సరికొత్త ఆలోచనకి శ్రీకారం చుడుతూ ఒక కొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తూనే ఉంటారు.